కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది? ఒకటే అది అబద్ధం. అలాంటిది ఎందుకు ఉంటుంది పార్టీలో? ఉంటే ఏమ్మా అదే ఖచ్చితంగా అంటే ఏముంది దీంట్లో? అసహజమైంది ఏముంది? ఇప్పుడు ఆయన చెప్తున్న దాని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన అది అయితే కూడా పూర్తి అయినా కూడా అది ఎందుకు ఉపయోగపడదు? 10 ఏళ్ల తర్వాత కూడా ఎట్లుంటుందనే రూపం కనపడుతున్నప్పుడు, అది ఒక గుదిబండలాగా అవుతున్నప్పుడు, అలా కాకుండా ప్రాక్టికల్ దీనికి సంబంధించినప్పుడు ఇది వచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఒకటి. సెకండ్, మా వాళ్ళను వదిలేయండి, ప్లెయిన్ గా ఆలోచిస్తే ఇది ఏ రకంగా గుంటూరు నగరానికి కానీ, విజయవాడ నగరానికి కానీ, మచిలీపట్నం వాళ్ళకి కానీ, లేదా ఈ మధ్యలో ఉండే వాళ్ళందరూ ఎందుకు వ్యతిరేకిస్తారని మెడకాయ మీద తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా మా ప్రాంతం రాజధాని అవుతుందంటే ఎందుకు వ్యతిరేకిస్తారు? దాంట్లో ఇది లేకుండా పోలే కదా, ఇది ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ట్రస్ట్ ఇటు మారుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది వితౌట్ ది కాస్ట్, వితౌట్ ది బర్డన్. ప్లస్ మన దీనికి వస్తుంది. ఇప్పుడు అన్ని పడిపోయినాయి, విజయవాడ రేట్లు పడిపోయినాయి, గుంటూరు రేట్లు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ లేదు, అందరూ చూస్తున్నారు. దీంతో ఒక బూస్ట్ వస్తుందా రాదా? ఆ బూస్ట్ వచ్చేదాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆ లాజికల్ క్వశ్చన్ వేసుకుంటే వస్తుంది. అంటే వద్దని ఎందుకుంటారు నాకు అర్థం కావట్లేదు. బరువు మోపుతారా? కాదు కదా, క్యాపిటల్ వస్తుంది, మాది క్యాపిటల్ అనుకోవడానికి ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎందుకు బరువుకు ఫీల్ అవుతారు? ఎందుకు అసహనం ఫీల్ అవుతారు? వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయన ఇది పోతుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఇది పోతుంది కాబట్టి, తాను క్రియేట్ చేసుకున్న ఒక అక్షయ పాత్ర బద్దలైపోతుంది. అది నిన్న చూడలే, ఆయన మొహంలో పెద్ద ఇది లేదా, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు తప్ప ఇంత ఎక్స్ప్లెనేషన్ లాగా సూటి ప్రశ్నలు. ఇది చిన్నపిల్లలకైనా అర్థమయ్యే సొల్యూషన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. సో దాంట్లో వ్యతిరేకించడానికి ఏముంది? మచిలీపట్నం ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేసుకోవాలని చూస్తున్నారట పోర్టుకు. ఎందుకు వేసుకుంటున్నారు? అది మంచి ఇది ఉంటే ఆడ పోర్టు సిటీగా డెవలప్ అవుతుంది. ఆయనే అన్నాడు, అది నిన్న ఈరోజు దాంట్లో మళ్ళీ విన్నానే అదే పని. ఆయన వింటే చంద్రబాబు నాయుడు గారే అది 5 minutes, 10 minutes, 15 minutes. 5 minutes దేనికి? ఏదో ఎమర్జెన్సీ అంట. 10 minutes ఏదన్నా ఎంటర్టైన్మెంట్కి పోవాలంటే, 15 minutes వర్క్ ప్లేస్. ఇది కూడా అంతే అవుతుంది. ఇప్పుడు వెస్ట్రన్ బైపాస్ అది వచ్చినాక ఎంతసేపు పడుతుంది? 10 minutes ఇక్కడ ఎక్కితే ఇబ్రహీంపట్నం దిగడానికి. ఈడ ఈస్టర్న్ బైపాస్ ప్లాన్ చేస్తే దాన్ని తీసేశాడు. ఇప్పుడు ఆయన కనెక్టివిటీ రావడం ఇష్టం లేదు. ఈ వెస్టర్న్ బైపాస్ కాజా దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం రోడ్డు కలిపేది రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిన తర్వాత నిజంగా ఎవరమ్మా సిన్సియర్ ఆయన ఆనెస్టీ ఉంటే రాజధాని అనుకోగానే మెయిన్ ఆర్టరీ లైన్ వేస్తారా? వేయరా? అది ఏది సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి వస్తే ఎందుకు వేయలా? ఆయనకి ఇష్టంలా. అది ఒకసారి వేస్తే ఫిక్స్ అయిపోతుంది. అక్కడ ఫిక్స్ అయిపోతే ఆ ఏరియాలో కూడా తన ఆటలు సాగవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్ ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ ఇది అన్నాడు. ఈస్టర్న్ బైపాస్ దాన్ని తీసేశాడు. దాన్ని తీసుకెళ్లి ఎక్కడో పెడతాడంట, మరి సముద్రం దగ్గర పెడతాడు, 200 కిలోమీటర్ల అవతల ఎక్కడో పెడతాడంట. అంటే ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో రేపు రియల్ వైజాగ్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఈ పరిస్థితి వల్ల ఉన్న దాంట్లో ది బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ కింద చూస్తే ఈ నగరాల మధ్య కనెక్టివిటీ ఇది ఆల్రెడీ పెరిగింది. మేము వచ్చినాక పెరిగింది. మీరందరూ గమనిస్తే, ప్రజలు గమనించాల్సింది, 1924 మధ్య గుంటూరు విజయవాడ మధ్య యాక్టివిటీ పెరిగింది. దాన్ని ఏమంటాం, ఎక్కువ కార్యాలయాలు ఎక్కడ వచ్చాయి, బిజినెస్లు పెరిగాయి. బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, తెలియదు, నాకు తెలియదు, వాళ్ళే ఉంటారు ఎవరు ఉంటే. ఎందుకంటే అక్కడ లోకేష్ వాళ్ళవి కూడా కనపడుతుంటాయి, బొమ్మలు గిమ్మలు వాళ్ళ టీడీపీ వాళ్ళ స్థలాలన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారమే 6 lane రోడ్డు మచిలీపట్నం నుంచి ఇక్కడికి వేస్తే విజయవాడకు అక్కడ పెట్టే దాంట్లో 1/10 కాస్ట్తో ఇటువైపు వెస్టర్న్ బైపాస్ ఫాస్ట్ గా ముగిస్తే కనెక్టివిటీ పెరిగిపోతుంది. గుంటూరు విజయవాడ మధ్య 6 lane రోడ్డు వచ్చింది అనుకోండి, ఫాస్ట్ గా పెరుగుతుంది. ఈ పక్కనే యూనివర్సిటీ ఉంది, ఇక్కడ ఏదో బెటాలియన్ ఉన్నట్టుంది, ల్యాండ్ కొరవలేదు. ఆయన 300 అడుగులు 500 అడుగులో ఇది పోవాల్సిన అవసరం లేదు, లోతుకు ఫౌండేషన్కు అంత పోవాల్సిన అవసరంలా. ఇది ఎక్కడ
ఒక్కసారి ఇమాజిన్, మనకు ఎప్పుడు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నెక్స్ట్ ఇయర్ అనుకుంటా. పెద్ద పెద్ద ఎత్తున అప్పుడు శ్రీశైలం డ్యామ్ కూడా ఇది అవుతుంది అంటున్నాం. అట్లా వాటర్ అని వస్తే ఏమవుతుంది దీని పరిస్థితి? ఎవరైనా ఇమాజిన్ చేశారా? ఆయన అయితే చేయట్లా. ఎందుకంటే ఆయన అక్కడ ఇల్లు ఉండేది ఎక్కడైతే పెట్టుకున్నాడో మన ఇప్పుడు బుడమేరు మునగ్గానే ఆ నుంచి పరారైనాడు, మాయమైనాడు 2 రోజులు. ఆ లింగమనేని దాంట్లో ఉన్నాడు కదా అక్రమ నివాసంలో, దాంట్లో నుంచి పక్కకు పోయినాడు, వస్తాడు. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు వాటి గురించి ఆయన ఆలోచించాలి. సో మొత్తం మీరు ఎట్లా చూసినా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తున్న మోసాన్ని, తాను చేస్తున్న ద్రోహాన్ని దానికి ఒక అందమైన పిక్చర్ ఇచ్చి తాను ఒక అద్భుతం క్రియేట్ చేస్తున్న, లేదా అల్లావుద్దీన్ అద్భుతమైన దీపం తెచ్చి దాని వృద్ధి ఒకటి క్రియేట్ చేస్తున్న, ఒక బ్రహ్మాండమైన ఫ్యూచర్ను క్రియేట్ చేయబోతున్నట్టు ఏదైతే చేస్తున్నారో అదే అబద్ధం. ఆయన దోచుకోవడానికి వేసుకున్న ఒక రాచమార్గాన్ని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోజ్ చేశారు కాబట్టి గింజుకుంటున్నారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆల్టర్నేటివ్ ఏదైతే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ మధ్యలో ఉండే వాళ్ళందరికీ నచ్చుతుంది, రాష్ట్రానికి మొత్తం కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఖర్చు తక్కువ కాబట్టి, రాష్ట్రం మీద బరువు పడదు కాబట్టి. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరు వాస్తవంగా అన్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వట్లా, చంద్రబాబు గారిని నిలదీయాలి వీళ్ళందరూ ఆలోచించగలిగిన వాళ్ళు. ఇది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఆయనే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారే, మావి గన్, దాంట్లో గన్ ఉంది నన్ను అనుకుంటారేమో, కాబట్టి పేరు మార్చుకోండి అన్నారు. ఎందుకన్నారు? ఇదే ప్రతిపాదన మీరు గమనిస్తే నేను అనుకోవడం అదే అది ఆయన అన్నది, కానీ నేను అనుకోవడం ఇదే ప్రతిపాదన లేదా ఇదే సొల్యూషను, ఇదే ఆల్టర్నేటివ్ 6 నెలల క్రితం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు గుర్తుండి సంవత్సరం క్రితం చెప్పినట్టున్నారు. 1-2 సార్లు అయితే అన్నారు, పెద్ద అంత పోలే. బహుశా ఆయన ఏమన్నా అట్లా ఒక్కసారి అట్లా కొడితే జోల్ట్ ఇచ్చినట్టు అంటే ఏదో ఒక రూపంలో రియాక్షన్ వస్తుంది కదా అనుకుని ఉండొచ్చాము. కానీ వాస్తవం ఏంది? నేను అడుగుతానబ్బా, మావి గన్ కాదు వదిలే.